సార్, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏ స్థాయిలో చర్చ జరిగిందో అంతర్జాతీయంగా జాతీయంగా మనకు తెలిసిందే సార్. అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి సిట్ కాకుండా సుప్రీం మార్గదర్శకత్వాలతో వచ్చినటువంటి సిట్ నిజాలను తేలుస్తుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఈ ఓవరాల్ ఎపిసోడ్ పైన జరగబోయే పరిణామాలపైన మీ కామెంట్ ఏంటి సార్? ఇటు కోర్టు కానీ నిన్న సుప్రీంకోర్టుకు పోయినప్పుడు దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎవరిపైన కూడా కోర్టు కూడా ఏదైతుందో కేంద్రంను ఒపీనియన్ అడిగింది. నిన్న ఉండేది, ఇవాళ ఏదో పోస్ట్ పోన్ అయింది. మీరు చెప్తున్నారు జడ్జిమెంట్స్ నేను చూడలేదనుకోండి సార్. బట్ ఎనీవే ఇది సరి అయిన నిర్ణయం. సిట్ అనేది కంట్రోల్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఆఫీసర్స్. ఆల్రెడీ అది సపోజ్ నిజ నిర్ధారణలో న్యాయంగా నీతిగా చేసినా కూడా కల్తీ జరిగిందనేది వచ్చింది అనుకుందాం విత్ శాంపిల్స్. గతంలో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్ట్ చేసి ఎవరెవరైతే సప్లయర్స్ ఉన్నారో అక్కడ ఉండే ఎంప్లాయీస్ని కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కానీ గతంలో ఎంప్లాయీస్గా పనిచేసి వెళ్ళిన వాళ్ళని కానీ ఎంక్వైరీలో ఇది కలుపుతుందని తేలినప్పుడు ఏదైతుందో ఆ రిపోర్ట్ ఇస్తే ఇది వీళ్ళు నియమించిన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంస్థ కనుక మా మీద అపవాదం వేసారు అనే అవకాశం ఉంది. రాజకీయ పులిమి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే కేంద్రం కూడా ఓకే అని వాళ్ళ సాలిసిటర్ జనరల్ నిన్న ఈరోజు మీరు చెప్పినట్టుగా ఈరోజు ఏదైతుందో ఆ నిర్ణయం ప్రకటించి, మీరే చెప్తున్నారు కదా, ఇద్దరు సిబిఐ ఒకళ్ళు ఫుడ్ అంటే ఇది కేంద్ర పరిధిలో వస్తుంది. ఇద్దరు సిబిఐ అధికారులు, ఐదుగురు ఫైవ్ టీమ్ కనుక వాళ్ళు ముగ్గురు కేంద్రం నుంచి ఉంటుంది కనుక ఏదైతుందో ఆజమాయిషి కేంద్ర పరిధిలో దాంట్లో సీనియర్ సిబిఐ ఆఫీసర్ని వేసి ఉంటారు. నేను అనుకుంటా సిబిఐ రిటైరా నేను అనుకుంటాను ఆల్రెడీ రన్నింగ్ జాబ్లో ఉన్న వాళ్ళని, సర్వీస్ ఉన్న వాళ్ళని. తో మనం గతంలో మీ ఇంటర్వ్యూలో నేను అనుకుంటున్నా 21 సెప్టెంబర్ నాడు, అవును సార్, స్టేట్ అవేగా నేను సిబిఐకే ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, మీడియా ద్వారా లోకేష్ గారిని చెప్పాను. ఇట్ ఈజ్ కరెక్ట్. అప్పటికి ఇంకా సుబ్బారెడ్డి గారు కోర్టుకు పోలే, సుబ్రహ్మణ్య స్వామి గారు వేయలే పిటిషన్. మనం సేమ్ డే ఇమీడియట్గా ఇచ్చాం. అవును సార్, 21 సెప్టెంబర్, దాదాపు 15 రోజుల కింద ఆ ఇన్సిడెంట్ అయినాడే. సో ఎందుకు నేను చెప్పాను అంటే ఇంపార్షియల్గా దీనికి రాజకీయ కలర్స్ రావద్దనే ఉద్దేశంతో సిట్టేయంగానే క్రిటిసైజ్ స్టార్ట్ అయింది కదా. విశ్లేషకులు కానీ, సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్ను సమర్థించే కొన్ని మీడియాస్ కానీ ఓపెన్గా చెప్పింది సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు అనే పరిస్థితి చెప్పింది. ఇప్పుడు ఎవరు దాన్ని విమర్శించలేరు కదా. కానీ నేను చేసిన తర్వాత కొంత తెలుగుదేశం మిత్రులకు, విజయవాడ ఉండే వాళ్ళకు, వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా పంపించాను. దాని మీద నాకు క్రిటిక్ అంటే నాకు ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, మీరు సిబిఐ అనడం ఏంటి, స్టేట్ గవర్నమెంట్ మీద అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ మీద నమ్మకం ఉండదా, సిబిఐ కానీ సిబిసిఐడి కానీ సిట్ అనే పదం వాళ్ళు అనలేదు అనుకోండి, ఏదైనా ఎంక్వైరీ వేయచ్చు కదా అన్నారు. నేను దానికి రాజకీయంగా రంగు పులిమే అవకాశం ఉంటుంది కనుక ఏదైతుందో ఇట్ ఈజ్ ఎ బెటర్ గవర్నమెంట్ ఇంపార్షియల్. గవర్నమెంట్ వచ్చి ఒక 3-4 నెలలు కాలే, ఇంకా 4.5 సంవత్సరాల పైన ఉంది. 4 సంవత్సరాల 8 నెలల ఎలక్షన్ రావాలంటే దీన్ని ఇదొక పవిత్రమైన టెంపుల్, ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. హైయెస్ట్ పిలిగ్రిమ్స్, యావరేజ్ నెలకు ఒక 15 నుంచి 20 లక్షల యావరేజ్, 2 కోట్ల మంది భక్తులు ఏదైతుందో ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏదైతుందో దర్శించుకొని పోతా ఉన్నారు. తో దాన్ని మనం ఏదైతుందో ఆ ఒక్క టెంపుల్ ప్రతిష్ట కలకాలం ఉండాలంటే ఇది ఖచ్చితంగా సిబిఐ అనే దాంట్లో ఉంటుంది. దాన్ని కోర్టు అయింది. కోర్టు అయిన తర్వాత కూడా నేను చేశాను. ఈరోజు మళ్ళీ నేను మాట్లాడలేదు అనుకోండి, నిన్న కూడా పలు మిత్రులతో, చాలా పెద్దవాళ్ళతో కూడా ఖచ్చితంగా కోర్టులో ఎంక్వైరీ ఆఫ్ సిబిఐ అధికారులతోటే వస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఎందుకంటే దీంట్లో ఈ కూటమిలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూడా భాగస్వామి, బీజేపీ కూడా. పవన్ గారు అంటే విడిచిపెట్టండి, రీజనల్ పార్టీ, బట్ వాళ్ళకు కూడా ప్రతిష్ట పెరగాలంటే ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ ఏదైతుందో వాళ్ళ సాలిసిటర్ జనరల్కు దీనికోసం ఇస్తేనే ఆయన కోర్టుకు చెప్పిండు కదా. కోర్టు కేంద్రం అభిప్రాయం అడిగింది కదా. కానీ దీనికి టైం బాండ్ అనేది కోర్టు విధించాలి. ఓకే సార్.
కానీ ఇప్పుడు ఏదైతుందో ఈ 5 టీం ఫస్ట్ కూర్చొని దానికి సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. దిస్ ఈజ్ అ హోమ్, సిబిఐ అంటే హోమే కదా, అవును సార్. హోమా ప్రధానమంత్రి ఒక ఇన్స్ట్రక్షన్ మ్యాక్సిమం 6 months. ప్రజల్లో ఒక అపవాదు ఉంది సిబిఐ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కోర్టుకే పోలే కదా. అలాగే 2015 ఎలక్షన్స్ ముందు 19 జరిగింది వివేకం గారిది, ఎక్స్ఎంపీ గారిది. అది ఇప్పటి వరకు అతాపతా లేదు కదా. 100 కేసులు ఈ దేశం అంతా సార్, 100 కేసులని. సో దానికోసం ఏదైతుందో దీనికి టెంపుల్ యొక్క పవిత్ర భక్తుల మనోభావాలు, కోట్లాది మంది ప్రపంచమంతా దీని మీద, అంటే కొన్ని మిలియన్స్ కాదు బిలియన్స్, అన్ని మీడియాలు చూస్తే ప్రింట్ ఎలక్ట్రానిక్ చూస్తే బిలియన్స్, కోట్లాది మంది జనములో ఇది ప్రచారం జరిగింది. దీన్ని ఒక 6 months మ్యాక్సిమం పీరియడ్ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా. అంటే ఇక్కడ ఆ ట్యాంకర్లో వాడిన ట్యాంకర్లో వచ్చిందా లేదా అనేది విడిచిపెట్టండి, కానీ దానికి ఉండే ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేస్తున్నారో, ఇంకా 3-4 కంపెనీలు చేస్తున్నాయి. సో దాంట్లో ఆ కంపెనీస్ విజిట్ చేసి వాళ్ళ మిషనరీ, వాళ్ళ వర్కర్స్ను, వాళ్ళు వాడే పదార్థాలను, వాళ్ళకు ఉండే డైరీ ఎక్కడి నుంచి మిల్క్ వస్తుంది ఏమనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఓకే సార్. సార్ ఇద్దరు మాట్లాడుకుంటూనే బయటకు వస్తున్నాయి రహస్యాలు. ప్రధాని ఇంట్లో జరిగింది, సంజయ్ గాంధీ ప్రధానమంత్రి ఇంట్లో జరిగినాయి బయటకు వచ్చినాయి. ఓన్లీ ఆన్ 2 in the room. అవి ఏంటి అనేది పక్కకు పెట్టండి. విత్ ఇన్ ద సో వాల్స్. ఈ రోజు ఏదైతుందో ఇది బయటకు రాకపోవడం సమస్య లేదు. ఓకే. ఒకటి మాత్రం మీకు ఆ రోజు చెప్పాను, 15 రోజుల కింద ఈ రోజు చెప్తున్నాను. కల్తీ జరిగిందనే అనుమానం తప్పితే నిర్ధారణ జరగలేదు. ఎందుకంటే ట్యాంకర్ 4 రిజెక్ట్ చేసిన దాంట్లోనేమో కల్తీ ఉందని తేలింది. 2-4 వాడారు, ఆ వాడిన దాంట్లో ఉండనని లేదు కదా. వాళ్ళు ఇచ్చిందే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్ అప్పుడైంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఒకసారి 2 వచ్చినాయి, అంతకుముందు 2-4 వచ్చినాయి. 4 శాంపిల్స్ పంపారు అనుమానం వచ్చి. కానీ ఎక్కడ లడ్డు టెస్ట్ చేసింది కానీ టెస్టింగ్ పంపింది లేదు. సార్ మీరు చెప్తున్నది సమంజసమే, నో డౌట్. చాలా టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు మీరు. కానీ టీడీపీ నేతలు కానీ టీడీపీ హైకమాండ్ కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ని సాక్ష్యంగా చూపిస్తూ ఇదిగో ఇక్కడ అడల్టరేషన్ జరిగింది, బీఫ్ అండ్ టాలో ఉన్నట్టుగా ఉన్నా కూడా ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నారు ట్యాంకర్లో ఇప్పుడున్న 4 ట్యాంకర్లో వచ్చింది ఏదైతే రిజెక్ట్ చేశారో దాంట్లో తీసిన శాంపిల్స్ మాత్రమే కలిపిందని వచ్చింది. సేమ్ కంపెనీస్ వచ్చినాయి కనుక ఒక 10 రోజుల తేడాతో వచ్చింది కనుక దాంట్లో కూడా కలిసిందనే ఉద్దేశంతో కదని ఎక్కడ టెస్టింగ్ చేసింది లేదు సార్. అవును, టు బి ఫ్రాంక్. కానీ అవకాశం ఉందనేది ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. నేను కూడా నమ్ముతున్నా ఆ ఛాన్స్ ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ నిరూపణ కాలే. ఈ ఎంక్వైరీ వలన ఖచ్చితంగా లోతుగా పోయి ఆ యూనిట్ దగ్గర పోయిన తర్వాత 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్ అంత పెద్ద డైరీలో. అవును సార్. ఖచ్చితంగా బయటకు వస్తుంది సార్. వాడిన ఎక్కడో ఒకడ ఏదైతుందో ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది, సప్లై ఎవరు ఇచ్చిండ్రు, వేరే ఆ ఫ్యాట్ ఏదైతుందో సార్ అది ఆవుదా లేకపోతే బర్రెదా లేకపోతే ఇంకేదైనా పశువుదా పందిదా ఏదైనా ఖచ్చితంగా ఇట్ విల్ బి ద ట్రేస్ అవుట్. సిబిఐ ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తుంది. ఓకే. ట్రేస్ అవుట్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవిస్తారు. అప్పటి వరకు కండిషన్ పెట్టింది అంటున్నారు. అవును సార్. ఇప్పటి నుంచి అయినా సోషల్ మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, విశ్లేషకులు కానీ, స్వామీజీలు కానీ దీని గురించి చర్చ అనేది ఏదైతుందో కంప్లీట్ అప్ టు ఎంక్వైరీ వరకు ఏదైతుందో చేయడము, భగవంతుని నమ్మేవాళ్ళు, భగవంతుని మీద అది ఉన్నవాళ్ళు దీన్ని స్టాప్ ఓవర్ చేయాలి. 1. నెంబర్ 2, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దేశమంతా ఏం చేస్తారా అని అంటే మనది కాదు, ఇప్పటికైనా పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా కూడా నెయ్యి అనేది కల్తీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక నెయ్యే కాదు, ప్రతి దాంట్లో కల్తీ అండి, ఎవ్రీథింగ్. కల్తీ లేని వస్తువే లేదు, ఓపెన్ ఫ్యాక్ట్.
విత్తనాల్లో, మెడిసిన్లో, గవర్నమెంట్ ఇచ్చే విత్తనాల్లో కూడా అయింది. పంటలు నష్టపోయిన ఉన్నారు కదా, గవర్నమెంట్ సప్లై చేసింది. ఫర్టిలైజర్ కానీ, ఏది కానీ, మెడిసిన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ అది ఎక్స్పెక్టెడ్. పర్టికులర్లీ భగవంతుని టెంపుల్స్లో ఇంపార్టెంట్ ఆఫ్ టెంపుల్స్ శ్రీశైలం ఉంది, అన్నవరం ఉంది, కాళహస్తి ఉంది, కాణిపాకం ఉంది, తెలంగాణలో మన వేములవాడ రాజేశ్వర స్వామి ఉంది, తర్వాత యాదగిరి గుట్ట ఉంది. ఇట్లా లాట్ ఆఫ్ ఫేమస్ టెంపుల్స్, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. కొండగట్ట ఆంజనేయ స్వామి కానీ, ఇట్ ఈజ్ ఏ ఇక్కడ విజయ డైరీ ఉంది. విజయ డైరీ అంతే. ఎంత అవసరమైనా కూడా ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడక్కడ రెండు గవర్నమెంట్లు ఇప్పటి నుంచి క్లారిటీగా ఏదైతుందో, ఇప్పుడు నందినిది 475కు ఫిక్స్ చేశారు సార్ లేటెస్ట్గా. సేమ్ నందిని చేయండి, ఆ బ్రాండ్ మీరు చేసినగా తిరుపతి దేవస్థానానికి, అన్ని టెంపుల్స్కు నందిని అని చెప్పండి. విజయ్ గారు ఆఫర్ ఇచ్చారు, విజయ్ డైరీ మన తెలంగాణ. ఇప్పటికైనా రాబోయే రోజులు ఏదైనా జరగచ్చు. రేవంత్ రెడ్డి గారికి మీ యొక్క డైల్ న్యూస్ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో ప్రతి టెంపుల్ ఏదైతే నెయ్యి కొన్ని 100 కిలోలు 1000 కిలోలు అయితే యాదగిరి గుట్ట కానీ ఇవి కానీ నైవేద్యం అన్ని టెంపుల్స్లో అవుతుందో విజయ డైరీ అనేది అవుతుందో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రేట్ అనేది టెంపుల్స్కు ఫిక్స్ చేయండి. ఎనీ టెంపుల్ ఇస్ సేమ్, ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ని బట్టి. ఇది స్ట్రిక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది. కావాలని దాంట్లో ఉండే ఎంప్లాయీసా, దాంట్లో ఉండే బోర్డు మెంబరా, దాంట్లో పోతే ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను నెయ్యి సప్లై అని టెండర్ తీసుకుంటాడు, కల్తీ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. అవును సార్. అక్కడ ఉండే ఏ పార్టీ శాసనసభ్యుడు కానీ రికమెండ్ చేస్తాడు. టెంపుల్ కర్తలు అయితే వింటారు కదా, ఆ ట్రస్టీస్లో ఉన్నోళ్ళు. ట్రస్టీస్లో ఎమ్మెల్యే రికమెండ్ చేసిన వాళ్ళు అన్ని చిన్న టెంపుల్ కూడా ట్రస్టే కదా ఇవ్వాలి. అవును సార్. సో దాన్ని ఏదైతుందో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆల్ ఆఫ్ టెంపుల్స్, ఇంపార్టెంట్ టెంపుల్స్, 100,000 కిలోలు ఎక్కడైతే కన్జ్యూమ్ అవుతున్నాయో ఇట్ ఈజ్ ఏ ప్యూర్ నెయ్యి కోసం ఏదైతుందో రాబోయే రోజుల్లో చేయాలి. నేను అనుకుంటున్నా ఇది ఏం జరుగుతుంది అనేది వి కాంట్ సే. టైం బాండ్ అనేది ఖచ్చితంగా 6 నెలలు అనేది పెట్టుకునేది. 6 నెలలు ఈజ్ ఎనఫ్, 6 months ఈజ్ ఎనఫ్. ఓకే, క్లారిటీగా 6 నెలల లోపల ఇది తేల్చాలి. తేల్చేది అవుతుందో అప్పటి వరకు ఏదైతుందో స్ట్రిక్ట్గా ఏదన్నా ఒక ఇన్స్ట్రక్షన్ ఒక ప్రైమ్ మినిస్టర్ నుంచా, హోమ్ మినిస్టర్ నుంచా, లేకపోతే ఈ కమిటీ నుంచా ఒక అపీల్ ఏదైతే ఈ టీం ఉందో దయచేసి అది ఫర్ కోర్టుకి ఇన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని ఒక ప్రాపర్ ఎవరైతే అథారిటీ ఉంటారో అథారిటీ ఏదైతుందో ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాలి. అట్లే ఈవెన్ ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ శాటిలైట్ అన్ని మీడియాస్కి ఏదైతుందో అన్ని స్వాములకు ఏదైతుందో ఒక అపీల్, ఒక అడ్వర్టైజ్మెంట్ లెక్క ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక పేపర్ వేసి ఇక నుంచి స్టాప్ ఓవర్ ఈ యొక్క తిరుపతి దేవస్థానంలో జరిగిన దాని గురించి డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఉండద్దు. విమర్శ కానీ ప్రతి విమర్శలు ఉండద్దు. ఎంక్వైరీ సుప్రీం జడ్జిమెంట్ మాకు నైతిక విజయం అని వైసీపీ అంటోంది. కాదు, రాబోయేటువంటి నిజాలు బయటికి తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నానికి మాదే విజయం అని చెప్పి టీడీపీ అంటోంది. సార్, రాజకీయ పార్టీలు ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు అట్రిబ్యూట్ చేసుకుంటాయి సార్, కానీ ఇది ముమ్మాటికి శ్రీవారి భక్తుల విజయమే అని చెప్పి విశ్లేషకులు, ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ ముగ్గుట్లో ఎవరు సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించినట్లు? సార్, ఎవరు విజయం కాదు సార్. ఇది ఆల్రెడీ పిటిషన్ వేశారు, సుమోటో తీసుకుందా లేదా నాకు ఐడియా లేదు. బట్ ఇట్ ఈజ్ ఏ సరి అయిన నిర్ణయం. ఇది ఓకే సార్, సిట్ సరి అయిన నిర్ణయం కాదు. అది తెలుగుదేశం కూడా లాభం జరగదు, నష్టమే తప్పితే. కనుక ఏదైతుందో ఇది సరి అయిన నిర్ణయం అనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగతం కాదు, ఇంకా ఎవరితో నేను షేర్ చేయలేదు, ఆల్రెడీ నేను చూడలేదు కదా. ఫస్ట్ మీరేం చేశారు. బట్ దీని మీద నాకు 15 రోజుల మీద చెప్పిన దాని మీద మీరు సిబిఐ ఎట్లా చెప్తామని కూడా విమర్శ జరిగింది. నిన్న జస్ట్ రేపు కోర్టులో పోస్ట్పోన్ అయ్యి 10:30కు ఉందని నిన్న ఈవినింగ్ చూశాను స్క్రోల్స్లో. 10:30కి డిసిషన్. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఉండే, 3 గంటలది రేపు ఇవాటి వరకు అక్కడ తుషార్ గారు ఎవరో సాలిటికేట్ ఉన్నారు కదా, అతని ఈ రోజు మార్నింగ్ 10:30 అడిగారు, టైం అడిగాడని చూశాను. ఖచ్చితంగా ఏదైతుందో ఇట్ షుడ్ బి ద కేంద్ర పరిధిలో ఉండే ఎంక్వైరీ వస్తుందని కూడా నేను ఒక 5-6 మిత్రులతో కూడా చెప్పాను. దాంట్లో ఒక ఫోన్లో ఏదో మాట్లాడుకుంటే మీడియా మిత్రుడు, టుమారో యు సీ ఇట్ విల్ బి ద కేంద్ర పరిధిలో ఉండే
సిట్ను ఏదైతుందో యాక్సెప్ట్ చేయది. ఉమ్, ఎందుకంటే బీజేపీ భాగస్వామిగా ఉంది ఇక్కడ. ఉమ్, రేపు మళ్ళీ దీని మీద ఈ తీర్పు కనుక సిట్ నిజమే అని ఇచ్చిన, అది నిజమని ఇచ్చిన దాని మీద విమర్శలు వస్తే కనుక ఏదైతుందో ఇది కేంద్ర పరిధిలో తీసుకుంటుంది అనేది నేను ఊహించాను, జరిగింది అది.